మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ఇల్లును ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ఇల్లు. హైదరాబాద్లో వారు నివసించేది ఇక్కడే. వారికి కానీ వారి సతీమణి స్వర్ణలత గారికి కానీ సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం పట్ల అమితమైన గౌరవం, భక్తి ఉన్నది. అంటే సొంత మనుషులాగా. యాక్చువల్లీ మేము వచ్చేసరికి ఇదంతా లోపల ఉన్నది. సో చూస్తున్నారు కదా చిన్నది, సో ఇది లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసాక కూడా మాకైతే అసలుకి డౌట్ వచ్చింది. సో అలాంటిది సార్ ఇలా చేయగలుగుతారా అనే డౌట్ అయితే మాకు వచ్చింది. సో సాధారణంగా ఆవులంటే గోశాలలోనో ఎక్కడో దూరంగా ఎక్కడో కట్టిపెట్టడం జరుగుతుంది. కానీ సార్ మాత్రం ఇంట్లో ఆవుకి ఇంత ప్రత్యేకత అంటే అసలుకి చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎందుకంటే సో చాలామంది వీటికి సపరేట్గా గోశాల అనేది పెడుతుంటారనమాట. కానీ మనం ఇక్కడ సార్ చూసుకుంటే ఒక హిందూ ధర్మాన్ని ఇంత పెద్ద ఇంట్లోకి మామూలుగా అంటే నీట్నెస్ ఎవరైనా మెయింటైన్ చేస్తారు నీట్గా, కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా సార్ ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తూ గోల్కి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సుబ్బారెడ్డి గారి ఇంట్లోకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇంట్లో కూడా గోమాతను డైలీ పూజ చేస్తుంటారంట. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఇంట్లో గోమాతల్ని చూసుకునే పర్సన్ కూడా ఉన్నారనమాట. బ్రదర్ చెప్పండి, డైలీ సార్ ఇక్కడికి వచ్చి సో వీటితోటి మామూలుగా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు సార్. రోజు మార్నింగ్ లేవగానే 5కి లెగుతారు సార్. లేవగానే రోజు సార్ ముందు ఆవులకి చపాతీలు బెల్లం పెట్టి వాటిని దర్శనం చేసుకుని తర్వాత సార్ వాకింగ్కి వెళ్తారు బయటికి. తర్వాత నేను మళ్ళీ 10 గంటలకి లోపల తీసుకొచ్చి లోపల మళ్ళీ ఎప్పుడులాగే బయట లోపల కడిగి కట్టి రోజు పసుపు కుంకుమ బొట్లు పెట్టాక అమ్మగారు వస్తారు పైనుండి. వచ్చి అమ్మగారు రోజు పూజ చేస్తారు. దానా పెట్టి పచ్చగడ్డి వేసి అమ్మగారు పైకి వెళ్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా పూజలు అనేది ఆవులకి జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సారు కూడా పూజలు కూడా చేస్తారు. పాలు కూడా తీయం మేము ఆవుల దగ్గర నుండి. మామూలుగా పాలు కూడా పిల్లలకి వదిలేస్తారు, దోలకే వదిలేస్తాం. పాలు తీయనివ్వరు అమ్మగారు సార కూడా వద్దు, పాలు తీయరా, దోలకే వదిలేసారా అంటారు. పాలు అనేది మేము తీయం, బయట నుండి మేము కొనుక్కొని తెచ్చుకుంటాము. పాలు అన్నీ కూడా దోడకే వదిలేస్తాము. చూసాం కదా, ఇలాంటి కుటుంబం వైవి సుబ్బారెడ్డి గారు, స్వర్ణలతమ్మ గారు ఇద్దరు హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం పట్ల ఎంతో గౌరవం, భక్తి, అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తులు. అటువంటి కుటుంబం పైన ఈరోజు టీటీడీకి చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో ఆయన కుటుంబంపై అనేక రకాలుగా రచ్చ చేస్తూ స్వయంగా స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారి అమితమైన లడ్డూపై కూడా దుర్మార్గంగా విమర్శలు చేయటాన్ని ప్రజలు హర్షించట్లేదు. దయచేసి సనాతన ధర్మం పట్ల, హైందవ సాంప్రదాయం పట్ల గౌరవం కలిగిన కుటుంబంపై ఏదైనా కావాలంటే రాజకీయంగా వేరే రకంగా విమర్శించుకోవచ్చు, కానీ స్వామివారి భక్తులు, స్వామివారి యొక్క ప్రీతిపాత్రమైన లడ్డూపై విమర్శలు చేయటం ప్రజలు హర్షించరని చెప్పి దయచేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.